దేవుడు వెలుపులను నీ వంటి వాడి ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజుడవు, అద్భుతము చేయువాడవు నీ వంటి వాడి ఎవడు. వ్యవహారం నిర్మాణము 15:10. విశ్వాసం బట్టి ఆకలిపడి తాను స్వస్థయముగా పొందలేన ప్రదేశంకు బయలుదేరాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలేదో తిరుగక బయలుదేరాను. ఏప్రిల్ 11:8. నన్ను అడుగుము జన్మలకు స్వస్థయముగాను భూమిని దిగంతుల వరకు సొంతగా ఇచ్చేదను. 2:8. కావ్య దేవుడు వారి మూలంలో విను. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాము. నిర్మకాలం 2:24. అయితే వారు ప్రహరణ యాసును 100 సహోదరుడు ఆ పట్టణంలోని అధికారులు ఎందుకు ఈడ్చుకుపోయి ఊళ్ళో తలకిందు చేసి వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. కాలం నుండి ప్రారంభమైంది. తన తరములలో దేవుని ఎదుర్కొంచిన నీతిమంతుడు తన చుట్టూ పాపం దేవలతో పోరాడి ఇశ్రాయేలు అని పేరు పెట్టిన అబ్రహాము విశ్వాసం తండ్రి దేవుని మొదటి ప్రవేశించాల్సిన విశ్వాసి యూబాలు సితారాలను సైనికులు ఉపయోగించిన వారికి మూల పురుషుడు యోనోషు ఇతని కాలం నుండి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభం అన్నట్టు దేవునితో నడిచిన వాడు. రెండవ రోజు ఆకాశం, మూడవ రోజు నేల, సముద్రం, సముద్రాలు, మొక్కలు, గడ్డి. నాలుగవ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు. ఐదవ రోజు చేపలు మరియు పక్షులు. ఆరవ రోజు జంతువులు, మానవుడు. నిజమైన స్నేహితులు విధంగా దూరదర్శనాన్ని వారికి సహోదరుగా ఉండడం సామెతలు 17:15. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు
దాటిసేమి చెందినను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఆయన యేసు మీలో ప్రతి వాడును కరుణా హృదయములై ఉండును. ఫిలిప్పీ 2:3-4 ఆయన నన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిన్నానుసారము మనము ఏది అడిగినను ఆయన మన మనసుని ఆనందించినట్లయితే. ఎఫెసీ 4:12 స్త్రీల గురించి వాళ్ళు చేసిన అద్భుత కార్యాల గురించి హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి, శారా భర్తకి లోబడిన పరిశుద్ధ స్త్రీ, రిబకా దేవుని సంకల్పానికి తల ఉంచిన స్త్రీ, తామారు దేవుని కొరకు పిల్లల కనుటకు తన గర్భము ఇచ్చిన స్త్రీ, రాహాబు దేవుని పిల్లలను చేర్చుకుని ఆపద నుండి రక్షించిన స్త్రీ, దెబోరా ఇశ్రాయేలీయులకు న్యాయవాదిగాను ప్రవక్తగాను ఎన్నుకొనబడి ఉన్న స్త్రీ, రూతు ఉత్తమురాలైన కోడలు, సంసోను గారి తల్లి, పిల్లలను పెంచడం నేర్పమని దేవుని అడిగిన స్త్రీ, దావీదు గారి తల్లి, దేవుని సేవకురాలు, అబిగయీలు బుద్ధి కలిగిన స్త్రీ, సారెపాతు ఊరిలో ఉన్న విధవరాలు, ప్రవక్త అయిన ఏలీయాకు ఆశీర్వదించిన స్త్రీ, ఎస్తేరు దేవుని ప్రజలను రక్షించుటకు ధైర్యంగా నిలబడిన స్త్రీ, దేవుని సేవలో భర్తీ అయిన పేతురుకు సహకారి, యూనికే తిమోతిని భక్తితో పెంచిన తల్లి, యోహన్నా సుసన్న తమ ఆస్తితో దేవుని ఉపచారం చేసిన స్త్రీలు దేవుని నిలిచిన నీతి మంతులు, నోవాకు మానవుడు దేవునితో నచ్చిన వారు, లోతు తన చుట్టూ పాపకన్నా నీతిగా ప్రశ్న వ్యక్తి, యాకోబు దూతలతో పోరాడి దేవుని చేత ఇశ్రాయేలును చేసి పెట్టినవాడు, ఫీనెహాసు దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడు, ఎస్తేరు ప్రతిష్ఠితులకు కావలసిన వస్తువులు చేసిన వాడు, మోషే దేవుని నిబంధనలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, అహరోను లేవి గోత్రములను సేవ చేయటకు నియమించబడిన మొట్టమొదటి యాజకుడు, యోసేపు లోతు తన చుట్టూ పాపముగా నీతిగా బ్రతికిన వ్యక్తి, అబ్రహాము విశ్వాసములు తండ్రి దేవుని స్నేహితుడు, మరణించి పరదేశం చేర్చబడిన విశ్వాసి, యూబాలు సీతారామ సానికను ఉపయోగించిన వారికి మూల పురుషుడు, ఏనోషు ఇతని కాలం నుండి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. నోవహు తన తరము వారిలో దేవుని ఎదుట నిలిచిన నీతిమంతుడు, హనోకు దేవునితో నడిచిన వ్యక్తి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి దేవుని స్నేహితుడు, లోతు తన చుట్టూ పాపమున్న నీతిమంతుడిగా బ్రతికిన వ్యక్తి, ఇస్సాకు దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడు, యాకోబు దూతలతో పోరాడి దేవుని చేత ఇశ్రాయేలు అన్న పేరు పెట్టబడిన వ్యక్తి, యోసేపు యవ్వన కాలంలో దేవునికి విరోధంగా పాపం చేయకుండా తనను తాను నియంత్రించుకున్న వ్యక్తి, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, అహరోను లేవి గోత్రంలో దేవుని సేవ చేయుటకు నియమింపబడిన మొట్టమొదటి యెహోవా ప్రధాన యాజకుడు, బెసలేలు ప్రత్యక్షకు గుడారమునకు కావలసిన వస్తువులన్నిటినీ చేసిన వ్యక్తి, కాలేబు దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించిన భక్తుడు, ఫీనెహాసు దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తి, యెహోషువ ప్రార్థన చేసి సూర్యుని చంద్రుని ఆపిన వ్యక్తి, యెఫ్తా ఇచ్చిన మాటను బట్టి దేవుని కొరకు కూతురిని ప్రతిష్ఠించిన వ్యక్తి, యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి, గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడు, ఏలీ దేవుని మందిరంలో దేవుని కొరకు సమూయేలును ఇచ్చిన యాజకుడు, సమూయేలు భార్య నుండి దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి, సంసోను దేవుని కొరకు నాజీలు చేయబడి దేవుని వలన బలం పొందుతున్న వ్యక్తి, సౌలు ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశంలన్నిటినీ నెరవేర్చిన వాడు, సొలొమోను దేవుని వలన అధిక జ్ఞానం పొందిన వ్యక్తి,
బాల్యం నుండి యెహోవా దృష్టికి నీతిమంతునిగా బ్రతికిన యూదారాజు ఎజ్రా ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి.